చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు. గని డాట్ అని ఎందుకు పెట్టినాం పేరు? GANIDOT గని డాట్ ఏంది? ఎక్కడ చూసి ఉంటారు మీరు ఇలాంటి పేరు? తను ఎంత ఫీల్ అవుతాడు ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా తను బయటికి రాడు. నాకు ఎందుకు ఇది ఒక ఈగో క్లాష్ లాగా అనిపిస్తుంది. అంటే వచ్చినాం, మీట్ అయినాం. సో తన బర్త్డే, తన బెస్ట్ ఫ్రెండ్స్. హే గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తున్నారు, నేను కూడా మస్తున్నా. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. అందమైన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఇకపై చూస్తావు. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. నిద్ర లేదు, ఎడిటింగ్ చేస్తానా, అప్లోడ్ చేస్తున్నా. నిద్ర లేదు, సుఖం లేదు. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనే టైంకి హర్నమ్ సింగ్ గారు కాల్ చేసిండు. అరే స్పీకర్ పట్టుకపోవారా అంటే, ఆ రోజు నేను గుర్తున్నాను నీకు, వాడు స్పీకర్ కావాలంటే అరేంజ్ చేసి తీసుకొచ్చి పైన పెట్టి ఫిక్స్ చేసి ఆగమాగం చేసిన స్పీకర్ కింద పడ్డది. ఇప్పుడు ఆ స్పీకర్ తీసుకుపోయి సైజ్కి వద్దా 1 వీక్ అయిపోయింది, డైలీ పోస్ట్ పోన్ అవుతుంది. అది వాడి అలా కాల్ చేసి, ఏంద్రా తెచ్చేటి వరకు నా తీసుకోవాలా, రెస్పాన్సిబిలిటీ లేదా అంటాను వాడు. నాకు పొద్దున ఫోన్ చేసి, నాకే కనుక వీసా ఉండి కెనడావే కొట్టిట్టున్నాను. సో ఏం లేదు, ఇప్పుడు నేను అదే ఈ ఒక్క పని ఎప్పటికీ పోస్ట్ పోన్ అవుతుందని ఆ పని కంప్లీట్ చేద్దాం. ఎంతైనా సరే ఇప్పుడు సైఫ్ ఇచ్చిండు, ఆయన అడుగుతలేడు, కానీ మనం ఇవ్వాలి కదా, మనం అట్లా చేయొద్దు కదా, అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో నేను ఇప్పుడు హన్నం గారి ఇంటికి వచ్చినా చూపెట్టా, అన్నం గారి ఇంటికి వచ్చిన ఇప్పుడు అది మళ్ళా కిందికి దింపి బండి మీద మళ్ళా స్టంట్ చేసుకుంటా. నేను గనిడాడి గాడు సైఫ్ ఇంటి, కాజీపేట సైఫ్ ఇంటికి పోయి అది ఇచ్చి మళ్ళీ రావాలి. సో ఈ బ్లాగ్లో మనం ఒక 2-3 పాయింట్లు కవర్ చేద్దాం, అందులో ఇదొకటి. సో దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, లెట్స్ గో. సో ఇంత కష్టపడి నేను బ్లాగ్ చేస్తానా, మీరేమో సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ ఉంటుంది చూడు, దాన్ని కొట్టురి, సబ్స్క్రైబ్ చేయరు. ఇది హర్నం కానీ అక్క స్కూటీ, ఇది హర్నం వాళ్ళ అక్క స్కూటీ. దీని మీద మేము రక్తాలు చిందించినాము, అదేమైనా క్లిప్స్ దొరికి తెస్తా. సో ఏంటంటే ఒకరోజు నేను, హర్నం గాడు, అదే సమీర్ గాడు బండి మీద పోతున్నాము. వీడు ఏం చేసిందంటే ఇవాళ అక్క స్కూటీ పట్టుకొచ్చిండు. అది ఎంతున్నారా, వాడు కూర్చుంటే సరిపోదు అట్లా. దాని మీద మేము ముగ్గురం పోతామని వాళ్ళు ఆగం చేసిన. వాడు వద్దురా మా అక్క తిరిగితే తిరుగుతుందిరా అని వాడు, లేదు మేము దాని మీదనే వస్తాం. అరే మీకు ఆటోకి పైసలు వస్తారా అని వాడు, లేదు మేము దాని మీదనే వస్తామని నేను జానగాడు ఆగం చేసినాం. ఆ రోజు ఒకవేళ ఆ రోజు బండికి మాటలు వచ్చుంటే కుక్క బూతులు తిట్టేదా, నాశనం అయిపోతావు రే, సంక నాకిపోతావు. సో ఇది మా సిచ్యువేషన్. ఇక్కడ ముంగడేమో స్పీడ్ బ్రేకర్లు, మొత్తం బండ్లు వస్తాయి. ఏంది 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 పేపర్ కాలమా మేము, పేపర్ కాలమా? అరే హర్నమ్ సింగ్ ఏంద్రా ఇది, వాట్ ఇస్ దిస్? బిల్డింగ్ ఉంటాను ఏమైంది మరి? అరే కొందాం అనుకున్నారా, కానీ వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తే కదా కొనేది. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సేమ్ బైక్, సేమ్ స్పీకర్, ఓన్లీ టీ షర్ట్లు చేంజ్ అయినాయి కానీ సేమ్ హ్యూమర్. నేను కానీ అంటాడు సేమ్. ఇప్పుడు ఇట్లానే మేము కాజీపేట దాకా పోవాలి. కాజీపేట దాకా కాదు, కాజీపేట నుంచి బ్రిడ్జ్ ఎక్కి కడిగిపోయిన పోయి అక్కడికి ఎక్కి రావాలి. దానికి దొరికే మూల్యం ఏంటిది? స్నేహం. స్నేహం కోసం ఇవన్నీ జరుగుతాయి. అరే హర్నమ్ సింగ్, అరే వేస్తారా నేను? సైఫ్ సర్ప్రైజ్. నిద్రలో ఉంటాను నీకు తెలుసా అన్న, ఊరికే నిద్ర ఉన్నప్పుడు వస్తాయన్నా నువ్వు. అది కాదు కానీ ఇగో నీ స్పీకర్. హర్నమ్ సింగ్ నీకు థ్యాంక్స్ కూడా చెప్పమని చెప్పిండు. థ్యాంక్స్ కాదు కానీ ఆ బ్లాగ్ మా అయ్య చూసినాడు, చూసి. అవునా? అది పగలలే కదా ఒట్టి, అది కింద పడ్డది ఒట్టి, కానీ పగలలే ఏం కాలేదా? ఏదో కానీ ఏమన్నా అయిందారా? సెట్ చేసినాం, ఏం కాలే. సో చూడు, చాలా పద్ధతిగా, చాలా ఏకాగ్రతతో తీసుకొచ్చినాం ఈసారి కింద పడకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ హర్నమ్ సింగ్ ఆల్సో. కొట్టిండు, ఫోన్ పే కొట్టిండు 1000 రూపాయలు. కొట్టినా? వాడు మనల్ని మాకు కొట్టమంటే కొట్టలే కానీ, మాకు కొట్టమంటే కొట్టలే కదా. అరే సైఫీ కొడతావరా?
వచ్చినప్పుడు ఇట్లా కొడతాడట. సరే అది ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓకే ఓకే బాయ్, కలుద్దాం. సర్ప్రైజ్ వచ్చిందట రాగానే కలిసిండు. నాకేదో విచిత్రంగా అనిపించింది కలుతాండి, ఎందుకంటే ఇట్లా గెలవంగానే మనం ఇట్లా హగ్గించుకోవాలి, ఇట్లా షేక్ హ్యాండ్ చేయాలి కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వెళ్తా అంటే ఇక ఏం వెళ్తారు పోయి అన్నట్టు ఇక లైట్ అనిపిస్తాను. ఎందుకంటే రోజు చూసే ముఖాలే, ఆ ముఖంలో గదే ఉండదు, ఏమైనా చేంజా? అదే వాడు ఎవరన్నా అరే మామ హాయ్ రా అనిపిస్తుంది. ఇట్లా వచ్చినా మళ్ళా సరే అరే హాయ్ ఇట్లా కొంచెం ఫ్రేక్గా ఇట్లా చేయాలనిపిస్తాను కానీ ఓకే. సో యా సైఫ్, మేము వెళ్ళొస్తాం మరి. బాయ్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఆ థంబ్నెయిల్స్ అన్ని డిజైన్ చేసేది కూడా ఇగో ఈయననే. థ్యాంక్ యూ సో మచ్ సైఫ్. ఎట్లైనా రెమ్యునేషన్ ఉందిగా, రెమ్యునేషన్ ఓకే. అది ఫస్ట్ మానిటైజ్ అవ్వాలి కదా, వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేరు సైఫ్ నాకు. నేను ఒక వ్లాగ్లో వస్తా, మంచి డేంజర్గా వార్నింగ్ ఇస్తాయి. ప్రతి వ్లాగ్లో కాదు కానీ ఒక మంచి రోజు సిట్టింగ్ చేద్దాం మనం, ఇట్లా కూర్చొని థమ్స్ అప్ బాటిల్ తీసుకొని కూర్చుందాం. థ్యాంక్ యూ. రైట్, బాయ్ మరి. పోతాను. ఐఎమ్ గోయింగ్ టు షేర్ నబీల్ ఆఫ్రిది కాల్ చేసి కొన్ని రీల్స్ ఇద్దామంటే ఐఎమ్ గోయింగ్ దేర్, చూద్దాం. బాయ్. సో ఏం లేదు, స్పీకర్ అయితే ఇచ్చేసినాం మనము సైఫ్కి. అండ్ కార్లో వచ్చేటప్పుడు సైఫ్ చెప్పులు కొనుక్కుందాం అన్నాడు. ఆ చెప్పులు కూడా చాలా పాత పడ్డాయి, కాన్సన్ట్రేట్ చేయలే, ఎప్పుడు షూస్ వేసుకుంటాను కాబట్టి చెప్పులు లైట్ అనుకున్నా కానీ ఎందుకన్నా మంచిగా తీసుకోవాలని చెప్తే తీసుకున్నా. ఇక చూపెట్టరా ఎట్లున్నాయి, మొత్తం బోరానా వస్తున్నాయి కదా చెప్పులు. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నా సైజ్ దొరికింది. నా సైజ్ ఎంత అనుకున్నారు? కాల్ సైజు 12, 13. 12 కూడా టైట్ ఉన్నది. 12 వాడు పరిశాన్ అయ్యి ఇచ్చేటప్పుడు. సో అందుకే నాకు చెప్పుల షాప్ పోవాలంటే భయం అవుతుంది. ఎవడన్నా వచ్చి అన్న రబ్బర్తో కుట్టించుకున్నా అంటడం భయం అవుతుంది. ఆ ఫుట్ సైజ్ మనది 9 నెంబరు 10 నెంబర్ చెప్పులు కొంటాం, అయింది 20. ఏం లేదు, ఇక్కడ వచ్చిన ఆగినాం. ఇక దారిలోకి వస్తే అట్లా పోయి ఆయన నబీల్ పిలుస్తానట, ఆయన నబీల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్ళి ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం, ఇట్లానే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? Permission తీసుకొని first vlog కి. Hi Sakshi, how are you? Hi, how are you? Happy birthday. పుట్టినరోజు శుభాకాంక్షలు. So yeah. Magnets. You know, these people are magnets. ఇట్లా రాగానే కదా ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ ఇట్లా అచ్చిపోతాయి ఇట్లా ఆటోమేటిక్ ఇట్లా. So yeah. మీటింగ్ సో లాంగ్ అన్నమాట, చాలా రోజుల తర్వాత కలిసిన సెలబ్రిటీస్ అయితే చేస్తున్నాడు. కొంచెం వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అవునా సాక్షి? యాక్చువల్లీ బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసిన తెలుసా నీకు? తెలుసు. రెగ్యులర్ బ్లాగ్ చేస్తాను. సో నేను సాక్షి కలిసి చాలా ప్రాజెక్ట్ చేసినాం. దానికి సినిమాటోగ్రఫీ డైరెక్షన్ కూడా సైఫే చేసినాం. నాకు చెప్పకుండా అవసరం లేదు. యాక్చువల్గా మేము పెగ్గు ప్రమోషన్స్ కంటిన్యూ కలిసినాం, కానీ మధ్యలో బ్రేక్ వచ్చేసింది, అసలు కలవలే. సో సడన్గా ఇక్కడనే తిరుగుతా అంటే వ్లాగ్ చేస్తుంటే సైఫ్ చెప్పింది అన్న మా పిల్లలు ఉంది సాక్షి అని అంటే సరే పోదాంపా అనేసి వచ్చినాం, మీట్ అయినాం. సో తన బర్త్డే తన బెస్ట్ ఫ్రెండ్స్. ఆగో ఇవే తగ్గించుకుంటే మంచిది. పక్కనుంటే సాలే కోటి సంబరాలే. సాక్షి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే గర్ల్ సాంబరాజ్ మౌనిక పంపారు. సాక్షి బెస్ట్ ఫ్రెండ్ తను. సో యా ఎందుంటారు నేను చాలా మిస్ అయ్యాను. స్క్రిప్ట్ రాసుకున్నారా ఏంది? అమ్మాయికి తెగ నచ్చాను. ఎట్లుంది తను? రీసెంట్ గా ఒక పప్పీని ఉంది. పప్పీ ఎలా ఉంది? పప్పి చాలా బాగుంది. పప్పి పేరు విష్. సో యా సాక్షితో రాజ్పూత్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తా, కింద పోయి ఫాలో చేయండి. సాక్షి మంచి కంటెంట్ చేస్తా ఉంటుంది. ఫరీద్ మన వాయిస్ ఫాలో అయితే మాత్రం మస్తు కంటెంట్ దొరుకుతుంది. కంటెంట్ దొరుకుతుంది. పోయి ఫాలో చేయండి. ఓకే సాక్షి? గైస్, మన ఫరీద్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, మంచి క్రియేటివ్ బ్లాగ్స్ చేస్తున్నాడు, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నది. నేను ఏదో చూస్తున్నా, మస్తు ఫన్ ఉన్నది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. అరే మన ఫరీదేనా అది బ్లాగ్ చేసేది? ఎంత టాలెంటెడ్. ఒకసారి నీ ఫోన్ పే చూపి ఏమైనా కొట్టినా? థ్యాంక్ యూ సో మచ్ సాక్షి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ హిమ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్. యా థ్యాంక్ యూ సో మచ్ సాక్షి. థ్యాంక్ యూ. అబ్బా 2 నిమిషాలు కంటెంట్ వచ్చింది. ఎలా ఉందిరా?
షేక్ 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 ఆడిస్తాను రా. ఇప్పుడు 10,000 ప్రమోషన్ చేసిన సరే ఇస్తా 10,000. 10,000 2 10,000 అంటే 10,000 నీకు 2 రష్యన్లు వస్తారు. 12,000. 6 సో యా పోదామా? పోదాం అంతే. థ్యాంక్ యూ సో అంటే మచ్. మీరు అవసరానికి వచ్చిర్రా? అంటే కంటెంట్ కోసం వచ్చిన నేను చాలా రోజులు అవుతుంది. అవసరానికి రాలేదు. బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఓన్లీ కంటెంట్ కోసం కుక్క లెక్క తయారైన పని. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది. కుక్కలు ఇష్టమే కదా సాక్షి. డాగ్స్ నువ్వు డాగ్ లవర్ కదా, అందుకే డాగ్ లెక్క మారిపోయావు. నీకు కుక్కలంటే అంత ఇష్టమా? ఇష్టమా? నేను కుక్కల మధ్య పుట్టా, కుక్కలతో కలిసి పెరిగా, డాగ్ కనెక్స్ లో వర్క్ చేశా. అసలు కుక్క అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మనల్ని అన్కండిషనల్ గా లవ్ చేసేది కుక్క మాత్రమే. అరే అది సాటి కుక్క కంటే మనుషులు లెక్క లవ్ చేస్తుంది. ఇంతెందుకు మనం మనుషుల్లో కూడా కుక్కని ఎత్తుకుంటావు తెలుసా? కుక్కలా పడుండే మొగుడు, తిట్టినా పడుండే కుక్కలాంటి పెళ్ళం, కుక్కలాంటి డ్రైవరు, కుక్కలాంటి పని పిల్ల. మనం ఉన్నా లేకపోయినా ఇంటికి కుక్కలో కాపలాగేసే ఇలాంటి మొసల్ది. ఇవన్నీ సరిపోక మనం ఇంకో కుక్కని తెచ్చిపెట్టుకుంటాం. అసలు మనుషులు కావాల్సింది మానవత్వం కాదు సానివి, కుక్కతత్వం. కుక్కతత్వం కుక్కతత్వం కుక్క. ఇదిగో నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్ళానికి నేను కుక్కనవుతా, నా పెళ్ళాన్ని కుక్కలా మార్చేస్తా. ఒక 2 నిమిషాలు ఫరీద్ ని విష్ అనుకో. సో యా ఫరీద్ మనం ఒక ఛాలెంజ్ చేద్దాం. ఏం ఛాలెంజ్? ఇదేం లాభలేదమ్మా? ఇప్పుడే ఎవరు ఎంతసేపు కళ్ళు ఆర్పకుండా చూసుకుంటారో చూద్దాం. ఓకేనా? బ్లింక్ చేయొద్దు. మా ఇంట్లో మా వ్లాగ్ చూస్తారు. సో ఇది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇన్నర్ ఫీలింగ్ ఇదే కావాలి. సో చాలా యాక్షన్. ఇలాంటి వాటికి ఛాలెంజెస్కి ఎప్పుడు రెడీగా ఉంటాను. వస్తలే. జిమ్కి అందుకే పోతున్నా. కళ్ళలో చూడకముందే కొంత అయిపోయిందండి, కళ్ళలో చూసినాక ఏమైతే చూడాలి. సో యా యాక్షనా? ఇలా ఈ కంటెంట్ అప్లోడ్ చేస్తే నాకేమైనా స్ట్రైక్ వస్తే నువ్వు అప్లోడింగ్ అడల్ట్ కంటెంట్ వస్తుంది. రాహుల్ స్ట్రైక్ ఇక్కడ ఆల్రెడీ హార్ట్ స్ట్రైక్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. థ్యాంక్ యూ. సో మచ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇలాంటి బర్త్డేస్ ఇంకో 80 చేసుకుంటే 100 కదా. సో ఇంకో ఇలాంటి బర్త్డేస్ ఇంకో 80 చేసుకోవాలని మౌనిక నేను కోరుతున్నాను. మౌనిక ఇలాంటి బర్త్డేస్ 80 చేసుకోవాలని ఓ భగవాన్ से मैं प्रेयर करता हूँ. అబ్బా సాయిరామ్. थैंक यू सो मच. बाय साक्षी. बाय. अरे बंद करो ना जी, कंटिन्यू करते हैं. माట్లాడదా? అన్ఎక్స్పెక్టెడ్గా సాక్షిని కూడా కలిసినాం. సడన్గా తన ఫ్రెండ్ బర్త్డే ఉంటే తను ఒక రెస్టారెంట్లో ఉండే. సో పోయి కలిసేసినాం, అయిపోయింది. సాక్షి అంటే చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తను అంతే చాలా ఇన్నోసెంట్. అండ్ సాక్షి నేను చాలా ప్రాజెక్టులు చేసినాము, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి అవి. అండ్ యా సో అయిపోయింది. మేము ఇక ఇంటికి పోతున్నాం. కానీ ఒక విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే మీకు మీ అందరికి తెలిసిందే అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తుంది కదా. అల్లు అర్జున్ ఏం తప్పు చేసిందని నాకు క్వశ్చన్. సరే ఓకే ఆల్రెడీ ఎవరైతే పాపం విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ హస్బెండ్ కూడా ఇది వద్దు ఏమొద్దు అన్నట్టు చెప్తున్నారు. ఆయన సెటిల్ కూడా చేసేసిండు పాపం. అండ్ తనకు కూడా ఒక రిమార్క్ అల్లు అర్జున్కి, ఇది తన సెలబ్రేషన్ టైంలో ఇలా జరగడం అక్కడికి వదిలేక దాన్ని మరీ గుంజి మళ్ళీ ఇంట్రాగేషన్ చేసి చిన్న వాటిని అంటే నాకెందుకు ఇది ఒక ఈగో క్లాష్ లాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే పెద్ద ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, దీని మీద ఎందుకు ఫోకస్ చేయడం అన్నది నాకు క్వశ్చన్ అంతే. సో ఏం చేస్తాం, ఏం చేయలేం, ఇది ఎప్పుడు ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఒకటి ఏంటంటే తను కూడా ఎంత ఫీల్ అవుతున్నాడో అది అందరికీ తెలుసు. కానీ దాన్ని చిన్న ఇప్పుడు మొన్న రీసెంట్గా తన ఇంటి మీద కూడా అటాక్ చేసింది. అది అవుతుందని తను కలిసి ఉంటే వచ్చేటోడా తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్, అది ఒక యాక్సిడెంట్ అంతే.
తను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండు పాపం. పేరు మర్చిపోయినందుకు ఇలా చేసిండేమో అని నాకు అనిపిస్తుంది. నార్మల్గా అది ఈగోస్ ఉంటాయి, సో అవి దాన్ని ఇంకా పెద్ద చేయకుండా వదిలేస్తే అయిపోతుంది అంతే, మనం ఏం చేయలేం. ఆల్రెడీ అల్లు అర్జున్ చెప్పిండు నేను అంత కేర్ తీసుకుంటా అంటే ఓకే, తను ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాడు దానికి, జరిగిన దానికి. ఎందుకంటే తనకు కూడా కీడుతున్నారని చెప్తున్నాడు, అంత బాగా చెప్తున్నాడు. తనకు ఒక అంత పెద్ద హిట్ పుష్ప 2 పడ్డ తర్వాత కూడా అదొక ఏమంటారు సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయలేకపోవడం కూడా తనకు ఒక పనిష్మెంట్ లాగా, అది అర్థం చేసుకుంటలేరు. తను ఎంత ఫీల్ అవుతాడు, ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా తను బయటికి రాడు. తను ఎంత పెద్ద హిట్ అయినా సరిగా బయటికి రాడు, ఓన్లీ సినిమాలోనే చూడడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నెన్నో ఇష్యూస్ జరుగుతాయి కానీ బయటపడవు. ఇప్పుడు మన్నత్ ఉన్నది, షారూఖ్ ఖాన్ జస్ట్ బర్త్డే రోజు అట్లా వచ్చి బయటకనే ఎంతమంది పబ్లిక్ ఉంటుంది, కింద ఎంతో జరిగింది కావచ్చు, ఎవరికైనా తెలుసా? తెలియదు, ఎన్నో జరుగుతాయి. దీన్ని మాత్రమే ఫోకస్ చేసి టాపిక్స్ అన్ని డైవర్ట్ చేయడం కోసం ఓన్లీ అల్లు అర్జున్ ఉన్నాడు తన ఫేమ్ని ఇలా డీఫేమ్ చేయడం చాలా తప్పు అన్న ఫీలింగ్. అంతే, నాకు కూడా అల్లు అర్జున్ ఇష్టం కాబట్టి కాదు, నార్మల్ హ్యూమన్ బీగా చెప్తున్నా. సో వదిలేస్తాం, మనకు ఎందుకులే టాపిక్. కానీ దాన్ని పొడిగించకుండా చిన్నగా చేస్తే, ఐ మీన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంత హార్ష్గా రియాక్ట్ కాకుండా చిన్నగా రియాక్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది రియాక్ట్ అవుతుంటే కావాలని పెద్దగా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం కామ్ డౌన్, చూద్దాం ఏం జరుగుతుందో. ఏం కాదు, బాయ్, తగ్గేదేలే బాయ్. సో ఇంకోటి, ఇది గనీ డాట్ అని ఎందుకు పెట్టినాం పేరు, GANIDOT, గనీ డాట్ ఏంది, ఎక్కడ చూసి ఉంటారు మీరు ఇలాంటి పేరు? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే జాన్ గారు, వాని పేరు సమీర్ సోను, మా బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాని ఫోటో ఇక్కడ ఇస్తా, వాడు లండన్లో ఉంటాడు. సో ఏంటంటే వాడు ఇక్కడ ఉన్నప్పుడు గనిగాంతో బాగా తిరిగేది. అంటే వాడు క్లాస్మేట్స్. సో ఒక రోజు ఏమైందంటే, మేము డిగ్రీ ఉన్నప్పుడు కొంచెం యాష్ పీష్ అంటే ఏంటంటే ఎవర్రా మనల్ అనేది అన్నట్టే ఉండే మేము. సో అందులో ఏమైందంటే వీనికి ఒకసారి హెడేక్ అవుతుంది, వీనికి ట్యాబ్లెట్స్ అలవాట్లేదు. సో హెడేక్ కోసం ఏం చేసినామంటే డాట్ ట్యాబ్లెట్, డాట్ అని ఒకటి హెడేక్ ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వీనికి వేసిన తర్వాత వీడు కొంచెం సైక్ అయిపోయాడు, ఆగమాగం అయిపోయాడు. వీడేంద్ర ఇట్లా చేస్తాడు అనుకున్నావు, ఎప్పుడు పడితే వాని మీదకి పోతుండేగా ఆగమాగం చేస్తుండేడు. సో అప్పటి నుంచి వీని పేరు గణేష్ డాట్ అనుకున్నాం. అప్పుడు ప్రస్తుతం అంటే గణేష్ డాట్ అనుకున్నాం. కానీ తర్వాత ఏమైందంటే కాలేజ్లో డాష్ ఫిష్ అనేది మొత్తం జనతా గేర స్టెప్ తిరిగినప్పుడు ప్రతి విషయంలో మేము ఏమవుతుందిరా అని పోయే టైంలో వీడు గనిగాడే ఏం కాదు ఆగనరా అని ప్రతి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేటాడు, ఏం కాదురా అని ఆపడానికి ట్రై చేసేటాడు. అందుకే వీడిని మేము అప్పటి నుంచి ఆ ఫుల్ స్టాప్ కాదు డాట్ అని పిలవడం స్టార్ట్ చేసినాం. నాకైతే వీడిని గని కన్నా డాట్ అని పిలవడమే మంచిగా అనిపిస్తుంది, ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. సో మా జాన్గాడే పెట్టిన వీనికి గని డాట్ అని, వీడు కలిసిపోయి ఈ ప్రింట్ వేయించిన వచ్చింది ముంగట గని డాట్ అని. సో ఇది గని డాట్ స్టోరీ, అంతే సింపుల్. సో టైం వచ్చేసి ఇట్స్ 5 o'clock, ఈవినింగ్ 5 అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకో టాపిక్ కూడా మాట్లాడదాం అనుకున్నా యాక్చువల్గా నేను, కానీ ఇప్పటికే పెద్దదైపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము సడన్గా సాక్షిని కూడా కలవడం జరిగింది. సో ఆ క్లిప్ కూడా ఎందులో యాడ్ అవుతుంది కాబట్టి దాని గురించి వేరే బ్లాగ్లో మాట్లాడతా. సో ఏంటంటే అందరూ చూస్తున్నారు వీడియో కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి పోతానా, బాయ్.